నీకు ధనము పెరుగుతున్నప్పుడు, సంపాదన పెరుగుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు వస్తున్న విధానాన్ని చూసి మురిసిపోతున్నావు, ఆశపడిపోతున్నావు, ఇష్టపడిపోతున్నావు, దానికి బానిసైపోతున్నావు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక, అంటే అనుసరించకుండా నీ దేవుడైన యెహోవాను మరచి, ఏం చేసంట, మరచి కడుపారా తిని సంపాదించుకొని ఆయనను మరిచిపోతున్నావు. ఏమండి, నీ రెక్కలు ముక్కలో చేసుకుని కష్టపడుతున్నావు, నీ రెక్కలకు బలం ఇస్తుంది ఎవరో? దేవుడు. ఆ దేవుడు కాదండి అని నువ్వు అంటావా? అను. పాస్టర్ గారిని పిలుతో మరుసటి రోజు జ్వరం వచ్చిందండి మా ఆవిడికి, రండి బాబు ప్రార్థన చేయండి. అమ్మో ఎన్ని ఏడుపులో. ప్రార్థన చేయంటాం. ఆరోగ్యం బాగోకపోతే స్వస్థత కోసం అయ్యగారు ఏదో చెయ్యండి అయ్యగారు, అసలు ఈయనకి అస్సలు బాగుంటలేదండి. ఎందుకు ఈయనకి బాగుంటలేదో? మరి ఈయనే మరి ఎక్కువ డబ్బులు తెచ్చేది ఇంట్లోకి. మరి ఈయన బాగుంటలేదు అన్నప్పుడు నా బలము, నా శక్తి, నా ధైర్యము, నా సామర్థ్యమే అని నువ్వు అనుకున్నప్పుడు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, నా ఆరోగ్యమే, నా బలమే అంటావా? మరి అప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు నీకు? అంటే మానవునికి దేవుని అవసరత ఉందే. స్తోత్రం కలుగును గాక. ఒక మానవునికి దేవునితో సహవాసము ఉంటేనే ఆ వ్యక్తికి సహకారము దొరుకును. ఆమేన్.